అమెరికా కన్నెర్ర చేస్తే కంటతడి పెట్టేసుకునేటటువంటి రోజులు పోయినాయి. భారతదేశంలో స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చుదామన్నా వర్కౌట్ కాలేదు. భారతదేశానికి ఎగుమతులు దిగుమతులు ఆపుదామన్నా కుదరలేదు. ప్రపంచం భారత్ని ఒంటరి చేస్తుందనుకుంటే అమెరికా ఒంటరి అయింది. భారత్తో గొడవ పెట్టుకున్నటువంటి కారణంగా టారిఫ్ల కారణంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో భారత్ ఉత్పత్తులు ఇతర దేశాలకి పంపించుకునేటటువంటి దిశగా కొత్త మార్కెట్లు ఎత్తుక్కుంటోంది. కొత్త మిత్రులు కాదు, పాత మిత్రులను కొత్తగా చేరదీసుకుంటోంది. ఎక్కడా భారత్ వెనక్కి తగ్గట్లేదు. భారతదేశం, చైనా, రష్యా ఒక చోటకి చేరి ఒక కూటమి కట్టినవి అంటే అమెరికా వెనక్కిపోతుంది. 21వ శతాబ్దంలో అమెరికా అనేటటువంటి క్రియాశీల స్థాయి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. అదే సందర్భంలో ఆ మూడు దేశాలు ఉన్నత స్థితికి చేరతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటూ అమెరికన్ ఎనలిస్ట్ అయినటువంటి ఈడీ ప్రైస్ లాంటి వాళ్ళు అమెరికా అధ్యక్షుడికి సూచిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.